హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మ్యాడ్ ఫర్ శివుకి ఏంటంటే ఒక ట్రిప్ పోయినట్ట 5 days ట్రిప్ అంట. ఆ 5 days ట్రిప్లో శివుకి ఏముందంటే ఆడ ఉన్న అన్ని చూడాలి, అట్లకి ఉన్న ఏరియాలు మొత్తం చూడాలని. ప్రియాంక ఏంటంటే నాకు టైం ఇవ్వాలని ఇంకా 5 days ఏడుస్తున్నానంట. 5 days ఏడుస్తున్నాను, వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని శివ కోపంతో ప్రియాంకని ఏడ్చుకుంటూనే ఉండు సరే అని పట్టించుకోకుండా వెళ్ళిపోయానంట. ఆ విషయంలో ప్రియాంక చాలా ఏడ్చిందంట. శివుని నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా అని అడిగిందంట. ఆ విషయానికి చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యిండు. ఓకే, అది నాకు ఇప్పుడు మనసులోకి వెళ్ళిపోయింది, అది హ్యాపీ అంటే ప్రియాంకకు ప్రతి అమ్మాయికి కోపం ఎక్కువ, ఇంకా ప్రతి అమ్మాయి కోపం, నాకు కూడా కోపం ఎక్కువ. అయితే యాంగ్రీ కోపాన్ని తగ్గించుకుంటా చాలా విషయాల్లో మన ఇద్దరికి చాలా గొడవలు అయ్యాయి. కోపాన్ని తగ్గించుకుంటూ ఒకరోజు ఇంట్లోకి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతుంటే అప్పుడు శివ వచ్చి తీసుకొని వచ్చిందంట. నేను కోపాన్ని తగ్గించుకున్నా, ఏడుపును కూడా తగ్గించుకున్నా, ఇంకా ఏడుపుని తగ్గించుకుంటే ఇంకా కోపాన్ని తగ్గించుకుంటా అని ప్రియాంక శివకి చెప్తుంటాడు. ప్రియాంక శివకి చెప్తుంటుంది, నిజంగా ఐ లవ్ యూ సో మచ్, నువ్వు తప్ప నన్ను ఎవ్వరు చూసుకోరు, ఆ రోజు నువ్వు వదిలిపెట్టింటే ఈరోజు మనం ఇలా కలిసి ఉండేవాళ్ళం కాదు. నువ్వు ఓకే, నా పిల్ల కదా పోతుంది, మళ్ళీ నేను ఆ పిల్లని తీసుకొచ్చుకోవాలని ఉంటుంది. అలాంటి ఒక ఒపీనియన్ నీకు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ శివ్, ఐ లవ్